అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజాస్ ఛానల్. ఈరోజు మనం మన వీడియోలో సద్ద రొట్టెలను ప్రిపేర్ చేసుకుందాం. తయారీ విధానం: ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో సద్ద పిండి, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, రుచికి సరిపడినంత ఉప్పు, వేయించిన శనగిత్తనాలను గ్రైండ్ చేసుకొని 1/2 కప్ వరకు వేసుకోవాలండి. ఇక వీటన్నిటిని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత వేడి నీళ్ళను కొన్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని వీడియోలో చూపుతున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని తడుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ బండపై వీడియోలో చూపుతున్న విధంగా 1/2 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత పొడి పిండిని వేసుకొని వీడియోలో చూపుతున్న విధంగా రొట్టెను రౌండ్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం ఉంచి పెన్నం వేడెక్కిన తర్వాత రొట్టెను ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మామూలుగా రొట్టెను తీసుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉందండి. సో అలా ఇబ్బంది పడేవారు ఒక ప్లేట్ తీసుకొని వీడియోలో చూపుతున్న విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని పెన్నం మీదకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లాత్ను వాటర్లో తడిపి వీడియోలో చూపుతున్న విధంగా రొట్టెపై పూయాలి. ఇలా పూసిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని రొట్టెను కాల్చుకుందాం. ఈలోపు మరొక రొట్టెను ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని 1/2 నిమిషం పాటు బాగా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత రొట్టెను తట్టుకోవాలండి. అప్పుడే అంచులు విరిగిపోకుండా వస్తాయి. చూసారు కదా, చాలా ఈజీగా ఎంతో హెల్దీగా మన ఇంట్లోనే రొట్టెలను ప్రిపేర్ చేసుకున్నాం. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.